ఎలా ఉంది బ్రో పుష్ప? నిజంగా ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్, అంటే గుండెకే గూస్ బంప్స్ కాదు, గుండెకే ఉచ్చ పోయిస్తున్నాడు అల్లు అర్జున్. అమ్మవారు గెటప్ సీన్ చూస్తుంటే భయ్యా అరాచకం. నిజంగా ఒక్కొక్కరు ఊచ కోత కోసిండు అయ్యా, ఒక్క ఊచ కోత కోస్తున్నాడు. నిజంగా రికార్డులన్నీ తన సొంతం. నేను ఒక ప్రవాస అభిమానిగా చెప్తున్నాను, నిజంగా సినిమా ఏ రేంజ్లో వెళ్తుంది, ప్రతి గల్లీకి కాదు భయ్యా, ప్రతి ఊరికి వెళ్తుంది, ప్రపంచంలో ఉన్న ప్రతి గల్లీకి వెళ్తుంది. ఈ చుక్కగానే సలా ఈ విషం లాంటి సినిమా వ్యాపించిపోతుంది భయ్యా. ఒకసారి కరోనా ఎలా వ్యాపించిందో ఈ పుష్ప 2 ఆ రేంజ్లో వ్యాపిస్తుంది. ఆ రేంజ్లో కలెక్షన్ వస్తుంది అనుకుంటున్నా భయ్యా. శివతాండవం ఆడుతున్నాడు భయ్యా. నిజంగా ఏం సీన్స్ అవి, గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఒక్కొక్క సీన్స్. అల్లు అర్జున్ అన్న ఏంది నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఆర్టిస్టులు ఉండడం నిజంగా హైలైట్ అనిపించింది నాకు. బ్రో పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బ్రో, ఒకప్పుడు ప్రభాస్ ఫ్యాన్సే, సినిమా ఫ్యాన్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కాదు. ఇక్కడ సినిమా ఫ్యాన్స్ గా మాట్లాడుతున్నా, డై హార్ట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గా మాట్లాడుతున్నా. ఈ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిన అచ్చనే పోలక్కర్లేదు భయ్యా. ఒక విషయం లాంటి సినిమా అంటే చూసిన కరోనా ఏ రేంజ్ లో వ్యాపించిందో ఆ రేంజ్ లో పుష్ప 2 వ్యాపిస్తుంది, రికార్డులను బ్రేక్ చేస్తుంది. సో అల్లు అర్జున్ శ్రీలీల డాన్స్ అయితే అదిరిపోయింది. నిజంగా శ్రీలీల నడుముకు ఆ డాన్స్ ఊపులకి నిజంగా ఏమన్నా డాన్సా, వాళ్ళు డాన్స్ లో ఇద్దరు తోపులు, కానీ శ్రీలీల డాన్స్ ని అల్లు అర్జున్ డామినేట్ చేస్తాడన్న. నిజంగా ఆ రేంజ్ లో ఉంది. 3,000 కోట్లు పక్కన 3,000 కోట్లు 4,000 కోట్లు నేను చెప్పలేను. డెఫినెట్ గా బాహుబలి రికార్డులను బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని నా ఇన్నర్ ఫీలింగ్. అంటే మా ఓన్ రికార్డ్ పోతుందేమో ఫీలింగ్. కొడితే ఇంకా హ్యాపీ, మన తెలుగోడు కొట్టాడనే ఫీలింగ్. సో చాలా బాగుంది భయ్యా, నాకు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. సో యాక్టింగ్ అయితే అదిరిపోయింది.